బిగ్ బాస్ ఈ వారం నామినేషన్ లో చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. నామినేషన్స్ కంటే ముందే ఇమ్యూనిటీ టాస్క్లు పెడుతున్నాడు. ఇందులో భాగంగా ఇద్దరిని ముందుగానే ఇమ్యూనిటీ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. అయితే ప్రియ ఎలిమినేషన్ తో శ్రీజ గట్టిగానే జడుచుకున్నట్టు ఉంది. ఎందుకంటే దివ్యకి ఎక్కడ ఇమ్యూనిటీ వస్తుందో అని శ్రీజ తెగ కంగారు పడిపోతుంది. దీంతో తనకి ఏమాత్రం హెల్ప్ చేయకుండా మొహం మీద ఈ విషయాన్ని ఒప్పుకుంది శ్రీజ. శ్రీజ వచ్చి కొత్త పాయింట్ తీసుకువచ్చింది. 3 వీక్స్ నుండి లేవు, 4వ వారం కూడా నీకు ఇమ్యూనిటీ ఇచ్చేస్తే మిగిలిన ప్లేయర్స్ అందరికీ అది డిసడ్వాంటేజ్ అవుతుంది. నేను ఒకవేళ నామినేషన్ లో ఉంటే కూడా ఎవరుంటే నేను సేవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అని కూడా చూసుకోవాలి అంటూ ఇండైరెక్ట్ గా తన నామినేషన్స్ కి భయపడుతున్నట్టు ఒప్పుకుంది శ్రీజ. సో నీ గురించి ఇది నువ్వు నామినేషన్ లో పడి నేను నామినేషన్ లో పడితే అని భయపడుతున్నావు అని దివ్య ముఖం మీదే అడిగింది. దీనికి అది కూడా ఒక పాయింట్ అని శ్రీజ చెప్పగానే నీకు అదే మెయిన్ పాయింట్ అంటూ దివ్య ఫైర్ అయ్యింది. ఇలా ఇమ్యూనిటీ టాస్క్ లో మిగిలిన హౌస్ మేట్స్ సహకారంతో సుమన్ శెట్టి తనుజ గెలిచినట్లు సమాచారం. అంటే వీళ్ళిద్దరికి ఈ వారం నామినేషన్స్ నుండి ఇమ్యూనిటీ వచ్చిందన్నమాట. కనుక వీరిద్దరితో పాటు కెప్టెన్ అయిన డెమన్ కూడా ఈ వారం నామినేషన్ లో ఉండడు. మిగిలిన 9 మంది మాత్రమే వాళ్ళు నామినేట్ చేసుకోవాల్సి ఉంది. అందుకే దివ్య ఉంటే తను సేవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని శ్రీజ తనకి ఇమ్యూనిటీ రాకుండా పెద్ద ప్లానే వేసింది.